చాలామంది అమ్మాయిలు ప్రేమించి మోసపోతున్నారు. యాహ్! ఈ కేసు కూడా చదివాను నేను ఈ 10 రోజుల్లోనే. ఒక వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమించి ఎలోప్ అవుదామని చెప్పి ఆ అబ్బాయిని నమ్మి వస్తే 6 ఫ్రెండ్స్తో రేప్ చేయించాడు. సరే, నేను ఇంకా ఒక మాట చెప్తా. రేప్ జరగలేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మింది. షీ హ్యాడ్ కన్జుమేషన్ విత్ హిమ్. వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఫిజికల్ ఇంటిమసీ జరిగింది. అక్కడ ఫిజికల్ రేప్ కానట్టు ఆ అబ్బాయి ఏమన్నా మోసం చేస్తే ఆ అమ్మాయికి దట్స్ నాట్ ఫిజికల్ రేప్, ఇట్స్ ఎమోషనల్ రేప్. రైట్. ఆ అమ్మాయి ఇంకా జీవితంలో అసలు షీ కెనాట్ మూవ్ ఆన్. ఎగ్జాక్ట్లీ. షీ కెనాట్ ఫర్గెట్. రేప్ అన్నా నాకు ఇష్టం లేకుండా జరిగిపోయిందిరా బాబు అనే ఒక ఆలోచన రాగలుగుతుందేమో కానీ ఒక కన్సెంట్తో ఒక ఇష్టంతో నమ్మిన వ్యక్తి మోసం చేసినప్పుడు అసలు ఆ అమ్మాయి ఇంకా అమ్మాయి తిట్టుకుంటుంది అంతే. అమ్మాయి విక్టిమ్ ప్లేస్లోనే పెట్టుకోగలుగుతుంది కానీ షీ కెనాట్ బ్లేమ్ ఎనీబడి. కరెక్ట్. ఎందుకంటే అమ్మాయి ఫస్ట్ పేరెంట్స్ విషయంలోని సిన్సియారిటీ లేకపోవడము, లేకపోతే ఆమె ఎడ్యుకేషన్ పట్ల ఆమెకు సిన్సియారిటీ, ఎవరైనా ఉండొచ్చు, చిన్నపిల్లలు కూడా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ దే ఆర్ పుట్ ఇన్ టు సచ్ పొజిషన్స్. అది వాళ్ళు ఇచ్చిన లీనియన్సే కదా. అవును. వాళ్ళు ఇచ్చినటువంటి ఇదే కదా. అసలు పేరెంట్స్ కనేసి ఏదో వదిలేస్తూ ఉంటే వాళ్ళు అసలు మన పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్స్ ఏంటి, అలవాట్లు ఏంటి, ఇంటికి ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఇదంతా అబ్జర్వ్ చేసుకునేంత నాలెడ్జ్ పేరెంట్స్కి లేకపోతే ఇలాంటి క్రిమినల్స్ తయారవడం ఎంతసేపు? టు అ సర్టన్ ఎక్స్టెంట్ మీరు అన్నది కరెక్ట్. పేరెంట్స్ అసలు వదిలేస్తున్నారు, నాలెడ్జ్ లేదు అని అంటే అందరం చెప్పట్లేదు. అందరూ చెప్పట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ సంగతి వచ్చినప్పుడు ఇదంతా ఆలోచించాల్సి వస్తుంది. అక్కడికే వస్తున్నా. టు అ సర్టన్ ఎక్స్టెంట్ అది కరెక్టే. మీరు అన్నది ఖచ్చితంగా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అప్బ్రింగింగ్ లోని పేరెంట్స్ కంప్లీట్ గా వదిలేస్తున్నారు. వాళ్ళ టైమే లేదు, ఎవరి పరుగు వాళ్ళదే ఉంది. కానీ గట్టిగా కాపాడుకుని అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయినా పిల్లలు తప్పులు చేసే పిల్లలు ఉన్నారు, తప్పులు చెయ్యకుండా ఉండే పిల్లలు ఉన్నారు. అవును. ఎలా చెప్పనా, గాలే కలుషితమైతే ఈ రూములోనున్నంత వరకు మనం సేఫ్. బయటికి మనం వెళ్ళాక ఆ గాలి కలుషితమైతే ఆబ్వియస్గా ఆ పాయిజన్ గాలిని పీల్చుకున్నప్పుడు మనం చావాల్సిందే. అవును, చచ్చూరుకోవాలి. అంతే అంతే అంతే. అలాంటిదే ఇది కూడా. కరెక్ట్. చిన్న వయసు నుండే స్కూల్స్లో ఉన్నప్పటి నుండే పిల్లలకి డ్రగ్స్ని చాక్లెట్లలోని, బిస్కెట్స్లోని, లాలీపాప్స్లోని ఇంజెక్ట్ చేసి అమ్ముతున్నారు. వాళ్ళని అడిక్ట్ అయ్యేలా చేస్తున్నారు. సరే, ఒకప్పుడు ఆల్కహాలిజం ఒక పెద్ద ఇష్యూ. అవును. నౌ డ్రగ్స్. అవును, ఆల్కహాల్ చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డ్రగ్స్. ఐ థింక్ ఒక 10 ఏళ్ల తర్వాత మనం డ్రగ్స్ కూడా చాలా కామన్ అయిపోయిందని మాట్లాడుకుంటామేమో. ఆల్రెడీ అయిపోయింది కదా. నార్కోటిక్స్ కేసెస్ చూస్తే కోర్టులోని అసలు వీడ్ కానివ్వండి, లేదా డ్రగ్స్ కానివ్వండి, ఇటువంటి సబ్స్టెన్సెస్ కానివ్వండి, అసలు ఎలా సప్లై అవుతుంది, ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాం, మరి ఎందుకు కనుక్కోలేకపోతున్నాం? ప్రజల్లో అవేర్నెస్ ఉండాలి, ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి కొంచెం ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ. డబ్బు ఒక్కటే కాదు, మన ఖజానా నింపుకోవడం ఒకటే కాదు, ప్రజల ఆరోగ్యం కూడా చూసుకోవాలి అని ప్రభుత్వం కూడా అనుకోవాలి కదా. ఆరోగ్యం కాదమ్మా, ఆరోగ్యం కంటే కూడా ఆరోగ్యం అంటే ఇండివిజువల్, ఎవరికి వాళ్ళకి. సొసైటీ ఆరోగ్యం. క్రైమ్ ఈజ్ అ వయలేషన్ ఆన్ ది సొసైటీ. క్రైమ్ అన్నది జరిగితే ఒక సొసైటీ పైన జరిగినటువంటి దాడి, సొసైటీ పైన జరిగినటువంటి నేరం. సో క్రైమ్ని ఫస్ట్ అరికట్టడం ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ. ఎంతసేపు ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు, ఇన్ని స్కీములు, ఈ పథకాలు, ఆ పథకాలు ఇచ్చి ప్రజల్ని, ఏ ఒక్క పొలిటీషియన్ అన్నా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రేప్స్ని అరికడతాను, నేను మర్డర్స్ని అరికడతాను అని చెప్పారా? పోనీ అవి అరికట్టడానికి చేసేటటువంటి మెజర్స్ అన్నా నేను ఇస్తాను, కనీసం ఇటువంటి ప్రయత్నాలన్నా నేను చేస్తాను అని చెప్పారా? ఎంతసేపు ఈ క్యాస్ట్ వాళ్ళని పైకి తీసుకొస్తాను, ఈ వీళ్ళకి ఇది చేస్తాను, ఈ సెక్షన్ ఆఫ్ ది సొసైటీని, అంత ఏంటి బిజినెస్. ప్రజలు కూడా అలాగే ఉన్నారు. అంతే, యథా రాజా తథా ప్రజ. అంతే అంతే అంతే. అందరికందరే, ఎవ్వరు తక్కువ కాదు. ఏం చెప్పాలి? ఒక పొలిటీషియన్ అనే వ్యక్తి ఇటువంటి సైకోపాథిక్ నేచర్ ఉన్న వాళ్ళకి మేము కౌన్సిలింగ్స్ ఇస్తాము, ఇటువంటి బిహేవియరల్ కౌన్సిలింగ్స్ ఇస్తాము, ఇటువంటి చట్టాలపైన అవగాహన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మొత్తం విస్తరింపజేసి
భారతదేశం అంతా. వాళ్ళకి మేము ఇలాంటి కౌన్సిలింగ్ ఇస్తాము. ఇటువంటి వాళ్ళని పికప్ చేసుకొని ఆల్కహాలిజం కానివ్వండి, లేదా అబ్సీన్ ఇమేజెస్ని కానివ్వండి, వీడియోస్ని కానివ్వండి, యాక్సెస్ చేసేటటువంటి వ్యక్తుల్ని మేము కనిపెట్టి వాళ్ళని రిఫార్మ్ చేయడానికి ట్రై చేస్తాము. రిఫర్మేటివ్ మెజర్స్ తీసుకుంటాము. ప్రతి వ్యక్తికి అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, మర్డర్ అంటే ఏంటి, రేప్ అంటే ఏంటి, అజాల్ట్ అంటే ఏంటి, అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అంటే ఏంటి, ఇటువంటి చిన్న పిల్లలకి ఇటువంటి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తామని ఎవరన్నా చెప్తున్నారా? సరే, అమ్మాయిల్ని వదిలేయండి, ఈవెన్ మెన్ ఆర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు సెవరల్ క్రైమ్స్ కదా. అవును అవును, వాళ్ళని కూడా వదలట్లేదు కదా. సో ఎవరిది బాధ్యత? చట్టాలదా, ప్రభుత్వందా, లేదా ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలా? నేను అదే అంటున్నా, మనందరికీ ఉండాలి. ఒక్కళ్ళది కాదు, ఒక్కళ్ళతో పోయేది కాదు. అది మొన్న నడి రోడ్డు మీద ఆ పొలిటికల్ అనుచరులు ఇద్దరు, ఒక అతను వచ్చి గొడ్డలి పట్టుకొని నరికేస్తుంటే వీడియోలు తీసుకుంటున్నారే తప్ప 10 మంది లేదా 2-3 అడ్డుపడినా కనీసం ప్రాణం కాపాడు ఉండేవాళ్ళు. అదే చెప్తున్నా, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎథిక్స్, మారల్స్, విలువలు, ధర్మబద్ధమైనటువంటి జీవితం, ఇవేవి లేవు. అసలు చట్టం ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఇప్పుడు నేను ఒక అడ్వకేట్గా అడుగుతున్నా, మీరు అన్నారు యాజ్ అన్ అడ్వకేట్ చెప్పండి అని. ఐఎమ్ హార్డ్లీ యంగ్ బడింగ్ లాయర్. నేను అడుగుతున్నా, చట్టం అన్నది అసలు ఎప్పుడు వస్తుంది పిక్చర్లోకి? అంతా రూల్స్ రెగ్యులేషన్స్ దాటిపోయిన తర్వాత వచ్చేదా? నేరం జరిగాక వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అసలు నేరపూరితమైన సమాజమే లేకపోతే చట్టంతో పనే ఉంది. ఇంకా చట్టంతో పనేముంది? నివృత్తికి ఏంటి? ఎగ్జాక్ట్లీ. అసలు మనం చేసేటటువంటి ఎఫర్ట్స్ ఏంటి? నేరపరమైనటువంటి సమాజం లేకపోతే చట్టాలే ఉండవు. అవును అవును, ఇది ఒక విషయం. అయితే కొత్తగా పుడుతున్నాయి సైబర్ క్రైమ్స్ అని, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని, క్రైమ్స్ డిఫరెంట్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, డిఫరెంట్ చట్టాలు వస్తున్నాయి. సో ప్రజల్లో తప్పు ఉందా, సిటిజన్స్లో తప్పు ఉందా, యంత్రాంగాల్లో తప్పు ఉందా, ప్రభుత్వాల్లో తప్పు ఉందా, చట్టాల్లో తప్పు ఉందా, దేంట్లో తప్పు ఉంది? చట్టాలను అనడానికైతే లేదు. ఎందుకంటే నేను సెక్షన్స్తో వచ్చాయి ఈరోజు. మీరు అంటారని నాకు తెలుసు. చట్టం క్లియర్గా కొత్త క్రిమినల్ లాస్ అన్ని సెక్షన్స్ పాతవి పోయాయి, ఎలాగో దే ఆర్ నాట్ ఇన్ టు ఎఫెక్ట్ కాబట్టి. సో కొత్త చట్టాల ప్రకారం కొత్త సెక్షన్స్ ఏం చెప్తున్నాయి? స్ట్రింజెంట్ లాస్ రావాలి. స్ట్రింజెంట్ లాస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. మనం చదవకుండా అందరిలాగా స్ట్రింజెంట్ లాస్ రావాలి అని అనడం, ఇట్స్ నాట్ ది డ్యూటీ ఆఫ్ అ ప్రూడెంట్ పర్సన్.